Garuda Express, an international courier service. జియో భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రపంచ దేశాల సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ రిలయన్స్ జియో గురించి ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ప్రారంభం తర్వాత భారతీయ వినియోగదారులు 3G ఫోన్లను పూర్తిగా మర్చిపోయారని, అందరూ 4G ఫోన్స్ వైపే పరుగులు తీస్తున్నారని పేర్కొంది. జియో తన ప్రమోషన్ ఆఫర్ను పొడిగిస్తూ పోవడంతో దేశవ్యాప్తంగా వినియోగదారులు 4G ఫోన్స్ వైపు పరుగులు తీశారని పేర్కొంది. టైర్ సిటీల్లో 80% 4G స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయని, 3G ఫోన్లకు తావే లేకుండా పోయిందని వివరించింది. అంతేకాదు, రిలయన్స్ రాకతో అందరూ 4G ఫోన్లపై పడడంతో వాటి డిమాండ్ అంతకంతకు పెరిగిందని, దీంతో చైనాకు చెందిన ఫోన్ల తయారీదారులు కూడా 4G ఫోన్ల తయారీపైనే పడ్డారని, అందుకోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొంది. ఆఫ్లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ కూడా పెంచుకుంటున్నాయని తెలిపింది. రిలయన్స్ జియో గతేడాది సెప్టెంబర్ 5న మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా ప్రతి వాయిస్ కాల్స్ రోజుకు 1GB ఉచిత డేటాను అందిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. జియో ప్రారంభమైన 6 నెలల్లోనే దాని వినియోగదారుల సంఖ్య 10 కోట్లకు చేరుకోవడం విశేషం.